తల్లిదండ్రికి వయసు అయిపోయింది అనుకో, తల్లిదండ్రిని దగ్గరకు తీసుకొని మంచిగా తినిపించటం, మన పసిపిల్లలను చూస్తాం చూడు అట్లా వాళ్ళని దగ్గర తీసుకొని తల్లిదండ్రిని ఏం కావాలని అడిగి వాళ్ళకి తినిపించి ముద్దు ముచ్చట తీర్చుకుంటే వాళ్ళు ఒక సంటి పిల్లలాగా అయిపోతారు. సంటి పిల్లలాగా అయిపోయి వాళ్ళు ఎంత సంతోషపడతారంటే ఆ సంతోషానికి ఆనందమే లేదు. వాళ్ళు లేని రోజు మన బతుకులేంది తెలుసా? అనాథులమే. నా అమ్మ నాన్న ఉండాలని మనం గొప్పగా అనుకుంటాము. ఇంటికి రంగం వాళ్ళు చూసుకుంటే ఎక్కలేని ఆనందం వస్తుంది. వాళ్ళని సంతోషపడితే కూడా మనకి ఎంతో దీవెనలు ఉంటాయి. వాళ్ళని ఏడిపిస్తే మాత్రం మనకు దీవెనలు ఉండవు. ఖచ్చితంగా చెప్తున్నాం. వాళ్ళని మంచిగా చూసుకోవాలి మనం. వాళ్ళని ఒక సంటి పిల్లలాగా వస్తాయి, బయట నుంచి వస్తే కొనక్క రావాలి, వాళ్ళకి పెట్టాలి, తినిపించాలి. తినిపించి ఏం కావాలని అడగాలి. వాళ్ళ దగ్గరుండి ఓదార్స్తే వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? అదే మనం బయట ఉన్నామనుకో, బయటుండి వాళ్ళకి సంతోషం లేకుండా వాళ్ళని ఎక్కడో పడేసి ఆనందం లేకుండా చేస్తే వాళ్ళు మానసికంగా వాళ్ళు చాలా బాధపడతారు. అవునా కాదా? రేపు మనమైనా అంతే కదా. అందుకే జనరేషన్ని మనం పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లలకు నేర్పించాలి. ఫస్ట్ మనం అత్తమామని మంచిగా చూసుకుంటే వాళ్ళని మనం బాగా చూసుకుందాం. మనకి అత్తమామని చూసుకుంటే మన పిల్లలు మనల్ని కూడా బాగా చూసుకుంటారు. అవునా కాదా? అందుకే అత్తమామని కానీ తల్లిదండ్రిని కానీ మంచిగా ఇప్పుడు ఇంటికి కోడలు వేరే ఇంటికి వెళ్తుంది కదా, వాళ్ళ అత్తమామ కాదు అమ్మ నానే అనుకోవాలి. మన ఇంటికి ఇంకొక కోడలు వస్తుంది కదా, వాళ్ళు కూడా అత్తమామ అనుకోవద్దు, అమ్మ నాన్న అనుకోవాలి. అట్లా అనుకుంటేనే ప్రేమతో మనము గెలుస్తాము, ప్రేమను గెలిపిస్తాము. అలాగే సంతోషంగా ఆనందంగా ఏ ముసలోళ్ళు కూడా బాధపడారమ్మా. ఇప్పుడు ఎంతోమంది మన అనాథాశ్రమంలో చూస్తున్నాము. వాళ్ళు పోయినప్పుడు సోనీ టీవీ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని ఎంతగా పలకరిస్తే ఎంతగా ఏడుస్తున్నారంటే ఆ కన్నీళ్ళకి అర్థం లేదు. అందుకే ఏ తల్లిదండ్రిని కూడా ఎక్కడా వదిలిపెట్టదు. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు ఇంట్లోనే ఉంచండి. వాళ్ళ జీవితాంతరం వాళ్ళని చూసుకునేటట్టు ఉండనివ్వండి. ప్రతి ఒక్కళ్ళకి నమస్కరించి చెప్తున్నా నేను. ఎందుకంటే తల్లిదండ్రి ఎంతకాలం కష్టపడి పెంచుతారో మనకు తెలుసు. మనం పిల్లలను పెంచుతున్నాం కదా, అట్లనే. ఓకేనా? వీడియో నచ్చితే చూడండి, లైక్ చేయండి.